మానసే గోత్రపు వారు ఉన్నారు. వారెవరు? ఇశ్రాయేలీల్లో ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రపు వారు. అయితే గొప్ప వధ జరిగింది అక్కడ. వధ. ఎందుకంటే ఎవరు ఊహించలేని మంటలతోనూ కక్షతోనూ కాల్చివేయడం జరిగింది. మనిషిని మనిషిగా కాదు, ఒక ఒక ఎన్నిగా చూసి మనుషుల్ని కాల్చివేసినట్టు, అంటే ఒక శత్రువుని చూసి మనుషుల్ని కాల్చివేసినట్టు. ఎవరి దొరికితే ఆడపిల్లలు, మగపిల్లలు, లేకపోతే వృద్ధులు అని ఏది చూడకుండా అక్కడ కాల్చబడింది మణిపూర్ మొత్తం కూడా. అయితే అక్కడ నుండి ఎప్పుడో ఎప్పుడో అక్కడ నుండి మానసే గోత్రం వచ్చేసి ఇక్కడ ఇండియాలోని మణిపూర్లో ఉన్నారు. చూడండి, ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన వారిని దేవుడు సమకూరుస్తానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో నుండి వారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి వారు అక్కడ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆ యొక్క అర్జీ పెట్టుకున్నప్పుడు వారు సమస్తము సమకూరుస్తున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ దేశము వీరి కోసము, మానసే గోత్రంలో ఉన్న వారి కోసము అక్కడ ఇల్లులు కట్టిస్తున్నారు. అక్కడ ఉండటానికి ఇల్లు, ఇంకా అక్కడ ఏం కావాలి, చేస్తానికి డ్యూటీలు, తినటానికి తిండి, సమస్తము సమకూర్చి పిలవబోతున్నారు. దానికి బడ్జెట్ కూడా తీశారు.